ప్రైజ్ ది లార్డ్. అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఉపవాస దినములో ఉపవాసం ఉన్నటువంటి వారు ఎలాగ ఉపవాసం ఉండాలి, ఎలా ఉపవాసం ఉండకూడదు అనే విషయాలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. దేవుడు ఏం చెప్పాడు, ఎలా ఉపవాసం ఉండాలి, అది మన ఆత్మీయ జీవితానికి ఎలా ఉంటే మనకు మంచిది అనే విషయాలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. కానీ కొన్ని విషయాలు మనం చూసాం. కానీ ఈ దినమున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వాక్యములు మనం ధ్యానిస్తే అక్కడ మధ్య భాగంలో నీకు ఇష్టమైన పనులు చేయగలరు, నీకు ఇష్టమైన పనులు. చాలా మంది ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కూర్చొని వారికి ఇష్టమైనటువంటి పనులు చేసుకుంటూ ఉపవాసం ఉంటారు, వారికి నచ్చినట్లుగా చేసుకుంటారు. ఉపవాసం ఉన్నప్పుడు అది ప్రభువు నచ్చాలి, ప్రభు దాన్ని అంగీకరించాలి. ప్రభు ఆ ప్రార్థనను, ఆ యొక్క ఉపవాసాన్ని దేవుడు అది దానికి జవాబు చేసే విధంగా ఉండాలి. అయితే చాలా మంది వారికి ఇష్టం వచ్చినట్లుగా, వారు కోరుకున్నట్లుగా ఉపవాసం ఉంటారు. వారికి నచ్చిన వారిని ఉపవాసానికి ఉన్నప్పుడు ఉపవాసాన్ని తెలుసుకుంటారు. ఉపవాసం అనంతరం, ఉపవాసానికి ముందే వారు ఆహారం సిద్ధపరుచుకుంటారు, బిర్యానీ చేసుకుంటారు, వాళ్ళు నచ్చింది చేసుకుంటారు. అయితే ఉపవాసం వెంటనే అయిపోయిన వెంటనే వారికి నచ్చిన వారే కూర్చొని భోజనం చేస్తుంటారు. అయితే దేవుని వాక్యం చేసేది నీకు నచ్చినట్లుగా ఉపవాసం అది చేయకూడదు. దేవుడు ఏం చెప్పాడు, దేవుని వాక్యం ఏం చెప్పింది, దేవుడు దాన్ని ఘనంగా ఇచ్చమన్నాడు. ఉపవాసం దినమున దేవుడికి రచించగా, దేవుడికి చెందవలసిన ఘనత, దేవుడికి చెందవలసినటువంటి ఆయన ప్రభావం, ఆయన యొక్క మహిమను వర్ణించాలి. ఆయనకి చెందవలసినటువంటి ఆ యొక్క దేవునికి చెందవలసినటువంటి ప్రతిదీ కూడా దేవునికి మనం స్తుతియాగములు చెల్లించాలి, ప్రార్థించాలి, స్తుతించాలి. ఆయన పాటలు పాడుకోవాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి, వాక్యం చదవాలి, దేవుని దేశం కొరకు ప్రార్థించాలి, దేశ ప్రజల మారాలని, రక్షణ వారికి రక్షణ, దేశ యొక్క ప్రజల కొరకు, క్షేమం కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కాబట్టి వారికి నచ్చినట్లుగా వారికి ఆ ఉపవాసం ఉంటుంటారంటే వారి స్థితి మారాలని, వారి కుటుంబ పరిస్థితి, వారు ఆశ్రయించబడాలని వారు ఏదో ఉపవాసం ఉంటారు. వారు ఫ్లాట్ కొనాలనో, కారు కొనాలనో, లేకపోతే వారికి నచ్చినటువంటి కార్యాలు ఏదైతే ఉన్నదో కుటుంబం క్షేమం కొరకు వారు వాటి విషయంలో ఉపవాసం ఉంటారు. అయితే నీకు ఇష్టమైన పని చేస్తే, నీకు ఇష్టమైన ఉపవాసం చేసుకుంటే అది ప్రభు అంగీకరించడు. దేవుడు చెప్పాడు, దేవుడికి ఇష్టపూర్వమైనటువంటి బలులు, ఇష్టమైన స్తుతియాగము, అది ఘనంగా దేవుడికి సమర్పించాలి, ఆయన స్తుతించాలి, ఆయన పాదాల చేతను రోధించాలి, కట్టెలు కాల్చాలి. ఇతరుల పట్ల ఇదిగో ఈ లోకంలో అనేక మంది చెడిపోతున్నారు, అనేక మంది చాలా మంది దేవునికి సన్నిధికి వచ్చిన వారు చాలా మంది తిరిగి వెళ్ళిపోతున్నారు, నశించిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎత్తి పెట్టుకొని నీ యొక్క బాధ్యతగా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దాన్ని ఉపవాస దినమున నీ ప్రార్థనని అనేక మంది రక్షణ పొందాలి, అనేక మందిని నడిపించగలిగి, అనేక మందిని దేవుని సన్నిధికి నువ్వు నడిపించగలిగినటువంటి ప్రార్థనగా ప్రార్థన చేయాలి, స్తుతించాలి. ఆ దినమున ఉపవాసం ఉన్నప్పుడు నీకు ఇష్టమైన వ్యక్తులను పిలుచుకునేది కాదు, నీకు ఇష్టమైనటువంటి ఆహారం సిద్ధపరచుకొని, నీకు ఇష్టమైనటువంటి ప్రార్థన చేసుకునేది కాదు, నీకు నచ్చినట్టుగా నీ వరకే, నీ అక్కడి వరకు, నీ అవసరం వరకే చేసుకొని ముగించడం కాదు. నువ్వు చేయవలసిన ఉపవాసంలో అనేకుల కొరకు ప్రార్థించాలి, దేశం కొరకు, ప్రజల కొరకు, అందరి కొరకు ప్రార్థించేసి, బంధువుల కొరకు, రక్షణ లేని వరకు, మార్పు లేని వరకు, సేవకుల కొరకు, సంఘం కొరకు, సంఘ క్షేమం కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఈ రీతిగా నీకు ఇష్టమైనట్టుగా చేసుకోకుండా అందరి కొరకు, అందరినీ ప్రేమించే విధంగా, దేవుడు ప్రేమించినట్టుగా, దేవుడు ఆశించినట్టుగా, దేవుడికి చెందవలసిన ఆయనకు చెందవలసినటువంటి స్తుతియాగములు చెల్లించాలి, ఆయన ఘనపరచాలి, ఘనహీనపరచకూడదు అని ప్రభు వెంట మనకు సన్నిహిస్తుంది. కనుక ఈ మాటలు నీ జీవితంలో నీకు ఇష్టమైన ఉపవాసం చేస్తున్నట్లయితే అది ప్రభు అంగీకరించడం, ఆ ప్రార్థన ఉపవాసాన్ని. కాబట్టి ప్రభువు ఏం చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడు, ఆ రీతిగా కనిపెట్టుకొని అనేకుల కొరకు ప్రార్థించేటట్టుగా నువ్వు మారాలని, ఆ రీతిగా నువ్వు ఆశ్రయించబడాలని, దీవించబడాలని ఉపవాసాన్ని కూడా దేవుడు హెచ్చించి నీవు దేవుడు మహిమకరంగా
మేము ఆత్మీయం వేదింపజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. జీవము కలిగిన మా తండ్రి, సర్వాధికారి స్తోత్రాలైనా మరి ఈ దినమున కూడా ప్రభువున తండ్రి ఉపవాసం ఉన్నప్పుడు మాకు ఇష్టం వచ్చినట్లుగా తండ్రి మయా ఉపవాసం చేయకండి. మాకు నచ్చినట్లుగా కాదు ఉపవాసం చేయాల్సిందైనా మీరు ఆశించినట్లుగా దేవానికి చెందవలసినట్లు మహిమ, అయా మీకు చెందవలసిన స్థుతి, మీకు చెందవలసిన ప్రాతినిధ్యతని మీకు చెందాలి నా తండ్రి. ఏ వ్యక్తికి కానీ ప్రభావ, ఎవరికి కానీ ప్రభావ తండ్రి మీకు ఇవ్వవలసినటువంటి గౌరవము, మీకు ఇవ్వవలసినటువంటి తండ్రి మిమ్మల్ని అగౌరవపరచుకున్న ప్రభావ తండ్రి చాలా మంది అయా దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నాం. నిన్నే ప్రేమించి, నిన్నే స్థుతించి, నిన్నే కనపరిచి ఉపవాసం ఉన్నప్పుడు దేశంలో కొరకు, క్షేమం కోరి, ప్రజల కొరకు, నశించిపోతున్న వరకు అయా కుటుంబం యొక్క పరిస్థితులు మారినట్లు, అయా దరిద్రతో మారినట్లు ఆయన ప్రార్థించినప్పుడు, స్థుతించినప్పుడు నా తన అనేకులు తన రక్షణ పొందినట్లు, అనేకులు మారుమంచు కలుగు చేయనట్లు, మీ ప్రజలు ఉపవాసం నుండి కన్నులు కాచి బోధించినట్లు మీరు సహాయం దయచేయమని ఈ మాటలు వింటున్న వారి జీవితంలో నాయన ఇది వరకు వారికి ఇచ్చిన వారు, వారికి నచ్చిన వారిని పిలుచుకొని ప్రార్థన చేస్తారు. వారికి నచ్చిన వారికి ఆహారం పెట్టడం కాదు నాయన, మీరు నచ్చినట్లుగా మీరు కోరుకున్నట్లుగా ఉపవాసం చేయడానికి సహాయం దయచేయమని అయా అటు ఉపవాసం మీరు అంగీకరిస్తారు. మీ పిల్లలు అయా తెలుసుకుని ఆ ప్రకారంగా ఉపవాసం ఉండడానికి సహాయం దయచేయమని దేవా మీరు చెప్పినట్లుగా ఉపవాసం చేయడానికి ఈ రోజు నుండే ప్రారంభించడానికి సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.